రాష్ట్రంలోని అన్నదాతలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లోకి నిధులను విడతల వారీగా జమ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. 3 విడతల్లో మొత్తంగా 9,000 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రంలోని రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. రైతు భరోసా పథకం కింద రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడి సాయం అందించనుంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఈ అంశంపై చర్చించారు. రైతులకు నిధుల సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇందులో భాగంగానే ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్ నుంచి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఒకేసారి నిధులు జమ అయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే మొదటి విడతలో సుమారు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎకరానికి లెక్కించి మొత్తం 3,590 కోట్లను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. అంటే రాష్ట్రంలోని రైతులందరికీ ఒక ఎకరానికి గాను డబ్బులు ఈ నెల 22న నేరుగా తమ బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిధులను బదిలీ చేయనున్నారు. దీంతో రైతులకు వ్యవసాయ పనులకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించనుంది. ఇక మొదటి విడత తర్వాత మరో 20 రోజులకు రెండో విడత నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలో 2,650 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అదే విధంగా ఏప్రిల్ నెలాఖరులో మిగతా నిధులు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 ఎకరాలకు సంబంధించి 9,000 కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఆర్థికంగా ఊరట లభించనుంది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కావడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా పంటల ఉత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చిన్న మధ్య తరహా రైతులకు ఈ సాయం ఎంతో ఉపయోగపడనుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.